హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఈరోజు ఉన్న విద్యా వార్తలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా టెట్కి డిఎస్సికి సంబంధించిన జీవో 117పై, అదేవిధంగా తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అండ్ అదేవిధంగా గ్రూప్స్ 2కి సంబంధించి మెయిన్స్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకేనా? సో వీడియోని పూర్తిగా చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీ రెగ్యులర్గా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా చూసినట్లయితే కనుక ప్రతి తరగతికి ఒక్కో టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ సమీక్షలో నారా లోకేష్ గారు అయితే మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో తరగతికి కూడా ఒక్కో టీచర్ ఉండేలా సర్దుబాటు చేయాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో మనకి ఏదైతే ఈ యొక్క ప్రతి తరగతికి ఒక టీచర్కు సర్దుబాటు జరగాలని తెలియజేశారో, ఈ నేపథ్యంలో టీచర్ల సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలు జీవో 117 ఏదైతే ఉందో ఆ గత ప్రభుత్వంలో వివాదంగా మారిన ఈ యొక్క జీవో 117ను రద్దు లేదా సవరణ చేయకుండా ఉపాధ్యాయులను ఎలా సర్దుబాటు చేస్తారని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అయితే ఈ యొక్క జీవో 117ని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, హామీ ప్రకారం ఆ జీవోను రద్దు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విద్యార్థులను తక్కువగా ఉన్న పాఠశాల నుంచి అవసరమైన చోటకు టీచర్లను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించడంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క జీవో 117 రద్దు చేయాలన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త విధానాలను సవరించకుండా టీచర్లు సర్దుబాటు చేయడం సరికాదని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి అన్నారు. జీవో 117 రద్దు చేయాలని, టీచర్లకు పీరియడ్లు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. జీవో 117 రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో జీవో తేవాలని కోరడం జరిగింది. సో ఇక జీవోకి సంబంధించి 117 సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఏదైతే జీవో 117 ఉందో అది రద్దు చేయాలని డిఎస్సి అభ్యర్థులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. అది రద్దు చేయడం వల్ల మరికొన్ని ఉపాధ్యాయ పోస్టులు అయితే మనకి ఏర్పడుతున్నాయి. సో దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ పోస్ట్ చేస్తాను. అదేవిధంగా మనకి గ్రూప్ 2కి సంబంధించి చూసినట్లయితే కనుక త్వరలోనే మనకి గ్రూప్ 2 మెయిన్స్ తేదీలు అయితే ఇస్తారు. సో చాలామంది ఇటీవలే గ్రూప్ 2 రద్దు అవుతుందని, మెయిన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి. అదంతా అవాస్తవం. ఓకేనా? సో ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి ఉద్యోగాల భర్తీ అయితే జరిగిపోతుంది. త్వరలోనే డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక కానిస్టేబుల్ ఏదైతే ప్రక్రియ ఉందో ఈవెంట్స్కి సంబంధించి, ఆ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా మనకి చాలామంది అప్డేట్ అయితే అడుగుతూ ఉన్నారు. సో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అదేవిధంగా మెయిన్స్ కూడా జరుగుతాయి. కానిస్టేబుల్ కూడా రద్దు అవుతుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రద్దు అవ్వదు. ఓకేనా? అదేవిధంగా మార్క్స్ కూడా ఏవి యాడ్ కావు. అందరూ ఎవరైతే ఈవెంట్స్కి అర్హత సాధించారో వారందరూ కూడా ఈవెంట్స్కి సిద్ధపడండి. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు, ఇక ఎవరైతే ఈవెంట్స్కి అర్హత సాధించలేదో వారందరూ కూడా నోటిఫికేషన్కి సిద్ధంగా ఉండండి. ఓకేనా? సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ డైలీ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. జై హింద్.